హాయ్ ఫ్రెండ్స్. ఫంక్షన్లలో చేసే గోంగూర పచ్చడి అయితే మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ గోంగూర పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. మనం కూడా ఇంట్లో చాలా సింపుల్గా ఈ గోంగూర పచ్చడిని అయితే తయారు చేసుకోవచ్చు. ఇది ఎలా చేసామో పూర్తి వీడియో అయితే తప్పకుండా చూడండి. అప్పుడే మనకి అర్థమవుతుంది. ఎక్కడ స్కిప్ చేయొద్దు. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో పచ్చడి అయితే. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా మనం గోంగూరను తీసుకొని, ఫ్రెష్గా ఉన్న గోంగూరను తీసుకొని ఆకులు మొత్తం కూడా ఇలా కాడలు రాకుండా కోసుకోవాలండి. మొత్తం కూడా కాడలు అనేవి వస్తే మనకి అవి అక్కడక్కడ గట్టిగా ఉంటాయి కాబట్టి కాడలు రాకుండా మొత్తం కూడా ఆకులు ఈ విధంగా కోసుకుంటే సరిపోతుంది. ఇందులోనే మనం వాటర్ పోసుకొని, నిండుగా వాటర్ పోసుకొని ఆకులన్నీ కూడా పూర్తిగా ఏమన్నా డస్ట్ కనుకున్నా పోయే విధంగా మొత్తం కూడా ఇలాగైతే జలపరించుకోవాలి. అప్పుడే మనకి డస్ట్ అనేది పోతుంది. పెద్ద పాత్రలో అయితే చాలా బాగుంటుంది. మొత్తం కూడా డస్ట్ అనేది పోయిందనక జలపరించుకున్నాక మనమైతే గట్టిగా పిండి ఆకులన్నీ కూడా గట్టిగా పిండి వేరే గిన్నెలోకి అయితే తీసుకోవాలి. గట్టిగా పిండటం వల్ల వాటర్ అనేవి కూడా ఉండకోకుండా ఉంటాయి. త్వరగా మగ్గుతుంది గోంగూర అయితే. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడి రాగానే మనమైతే కడిగి పెట్టుకున్న గోంగూరను అయితే అందులో వేసుకోవాలి. గోంగూర మొత్తం కూడా మనం మాడిపోకుండా తిప్పుతూ ఉండాలి ఫ్రెండ్స్. శుభ్రంగా వాష్ చేసుకున్నాం కాబట్టి చాలా నీట్గా ఉంది గోంగూర అయితే. మొత్తం కూడా మనం ఆ గిన్నెలో వేసుకొని అటు ఇటు మొత్తం కూడా కలపాలి, బాగా కలిసే విధంగా. అప్పుడే మనకి అడుగంటకుండా ఉంటుంది. ఆయిల్ వేయటం వల్ల కూడా అడుగు అనేది అంటదు. త్వరగా మనకి మాడిపోకుండా మంచిగా మగ్గుతుంది. మనమైతే ఈ గోంగూరకి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. అప్పుడే మనకి ఆవిరి అనేది ఉండి మాడకోకుండా మంచిగా ఉడుకుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా మగ్గిపోయింది కొంచెం సేపట్లోనే. ఇప్పుడైతే ఈ విధంగా మగ్గినాక మనమైతే కలుపుతూనే ఉడికించుకోవాలి. కొంచెం సేపు కూడా ఆగకోకుండా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా నీరంతా పోయి మొత్తం కూడా మగ్గిపోయింది. ఈ విధంగా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడైతే మనం ఆ గోంగూరను ఒక 10 నిమిషాలు, అర్ధగంట పాటైనా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిపోయాక ఒక 2 ఎల్లిపాయలు వేసుకొని గోంగూరను అయితే మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. రోలు ఉన్న వాళ్ళు రోట్లోనైనా రుబ్బుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. తగినంత కారం, ఉప్పు వేసుకోవాలి. గోంగూర అయితే పుల్లగా ఉంటుంది కాబట్టి మీ అభిరుచిని బట్టి కారం, ఉప్పు వేసుకోవచ్చు. మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకున్నాను. మొత్తం మెత్తగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని మనమైతే ఒక 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. తాలింపు కోసం గోంగూరకైతే కొంచెం ఎక్కువనే నూనె పడుతుందండి. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటేనే మాడకుండా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒక 4 ఎండుమిర్చి వేసుకోవాలి. ఆయిల్ వేడి రాగానే 4 ఎండుమిర్చి. పల్లీలు అయితే ముందుగానే వేసుకోవాలి. పల్లీలు అనేవి పచ్చివాసన రాకుండా ఉండాలంటే మనం మిర్చి వేయంగానే పల్లీలు అనేవి వేసుకుంటేనే మనకి మంచిగా ఏగుతాయి. పల్లీలు అనేవి ఫ్రై అవుతాయి, చాలా టేస్ట్ వస్తుంది. కొంచెం అటు ఇటు కలిపి మనమైతే పల్లీలని మంచి ఫ్రై చేయాలి. అలా అయితేనే బాగుంటుంది. అందులోనే మనం ఒక 2 ఎల్లిపాయలు దంచి వేసుకోవాలి. తాలింపులో మినపగుండ్లు, ఆవాలు కూడా వేసుకోవడంలో మంచి టేస్ట్ అనేది అయితే వస్తుంది. జీలకర్ర కూడా వేసుకోవాలి. అవన్నీ కూడా కొంచెం ఫ్రై అయినాక మనమైతే కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు అయితే ఫ్రై అయిపోతుంది. ఫ్రై కాగానే మనమైతే మంచిగా ఫ్రై అయినాయి అనుకున్నప్పుడు మనకు తెలుస్తుందిగా, అప్పుడైతే ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు మాడకోకుండా అటు ఇటు కలిపి మనమైతే మిక్సీ పట్టుకున్న గోంగూర పచ్చడిని ఆ తాలింపులో వేసుకోవాలి. ఫస్ట్ కొంచెం జిగురుగా ఉన్నా సరే తాలింపు పెట్టినాక చాలా బాగుంటుంది. మొత్తం కూడా మనం తాలింపులో వేసుకొని పచ్చడిని అయితే బాగా కలుపుతూ తిప్పుకోవాలి. కొంచెం మగ్గుతూ ఉంటే అదనేది మంచిగా అవుతుందండి గోంగూర పచ్చడి. ఉప్పు, కారం ఒకవేళ సరిపోకుంటే ఈ స్టేజ్లో కూడా
ఉప్పు కారం అనేది వేసుకొని కలుపుకోవచ్చు. చాలా టేస్టీ అయిన గోంగూర పచ్చడి అండి, బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మొత్తం కూడా ఇలా మగ్గిపోయిందనక మనం కలుపుకోవాలి. కొంచెం సేపు కూడా ఆగొద్దు, కొంచెం సేపు ఆగినా మాడిద్ది. ఇది చాలా ఇంపార్టెంట్. గ్యాస్ని అవసరమైతే లో ఫ్లేమ్లో పెట్టుకునైనా అటు ఇటు బాగా కలుపుతూ ఉడికించుకోవాలి. బాగా దగ్గర పడినాక ఇలా నూనె తేలుతున్నప్పుడు మనకి గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్.